డేవిడ్ లివింగ్స్టన్ ఏ దేవుణ్ణి అయితే ప్రేమించి తన జీవితాన్ని త్యాగం చేశాడో మనము కూడా అదే దేవుని కోసం ముందుకు సాగి వెళ్ళిపోవాలి తప్ప వెనకంజ వేయకూడదు. వెనక్కి వెళ్ళిపోవడానికి మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిస్థితుల కంటే గొప్పవాడు. మన దేవుడు రోగాల కంటే గొప్పవాడు. మన దేవుడు మనకు వస్తున్న ప్రతి వ్యతిరేక పరిస్థితి నుంచి ఆయన విడిపించగల దేవుడు ఆయన. కాబట్టి మన జీవితంలో ఎన్నడూ లోకంలోకి వెళ్ళిపోవడానికి తీర్మానం చేసుకోకూడదు. మనం ఎన్నడూ వెనక్కి వెళ్ళిపోవడానికి తీర్మానం చేసుకోకూడదు. వెనక్కి వెళ్ళిపోయిన దేవ జీవితం అక్కడే ఆగిపోయింది. వెనక్కి వెళ్ళిపోయిన దేవ అక్కడే ఆగిపోయాడు. మార్కు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకసారి మార్కు కూడా పౌలుతోనూ పేతురుతోనూ అపోస్తులతోనూ పరిచర్యలోకి వచ్చి తనకేం బాధ కలిగిందో, తనకేం కష్టం వచ్చిందో, వీళ్ళతో ఉంటే పనవదనుకున్నాడు, వీళ్ళతో ఉంటే మనం దీవించగలేమనుకున్నాడు, వీళ్ళతో ఉంటే మనం డబ్బులు సంపాదించుకోలేమనుకున్నాడు, వీళ్ళతో ఉంటే మనం వెండి సంపాదించుకోలేమనుకున్నాడు, వీళ్ళతో ఉంటే మనకేమీ రాదనుకున్నాడు. మార్కు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత కాలంలో తన తప్పు తెలుసుకొని మరలా దేవుని సేవకు అప్పగించుకొని మరలా అపోస్తులతో పాటుగా పరిచర్యలోకి వచ్చి బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని మార్కు సువార్త రాశాడు. మార్కు సువార్త రాయబడింది. వెనక్కి వెళ్ళిపోయిన దేమ తిరిగి రాలేదు. అతని జీవితం అక్కడే ఆగిపోయింది. వెనక్కి వెళ్ళిపోయాడు మార్కు, తిరిగి వచ్చాడు, సరి చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అతని బలంగా వాడుకొని మార్కు సువార్త రాయడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. మార్కు సువార్త బైబిల్ సువార్తల్లో రాయబడిన మొట్టమొదటి సువార్త మార్కు సువార్త. పాడైపోయినోడిని, వెనక్కి వెళ్ళిపోయినోడిని, పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు మరలా ఆశీర్వదించి మార్కు సువార్త రాయడానికి, ఈ ప్రపంచానికి ఒక సువార్తను రాయడానికి వెనక్కి వెళ్ళిపోయిన వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? అతడు తిరిగి వచ్చాడు కాబట్టి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు రూతు గ్రంథంలో కనబడతారు. మనకి రూతు గ్రంథంలో కనబడతారు. రూతు, రెండో ఆమె వార్ప. అత్తగారు మోయాబు దేశంలో నుంచి తిరిగి వచ్చేస్తూ ఉంటే ఇద్దరు ఊరి చివరి దాకా వచ్చారు. ఊరి చివరి దాకా వచ్చిన తర్వాత ఒక ఆమె తన అత్తగారిని ముద్దు పెట్టుకుని తన దేశానికి వెళ్ళిపోయింది, తన ప్రాంతానికి వెళ్ళిపోయింది, తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె అనుకున్నది, ఈవిడితో ఉంటే మనకు లాభం లేదు, ఈవిడితో ఉంటే పాపం చేయడానికి కుదరదు, ఈవిడితో ఉంటే మనకు ఆస్తి రాదు, ఈవిడితో ఉంటే మన సుఖాలు నెరవేరవు, ఈవిడితో ఉంటే మన ఆశలు నెరవేరవు, ఈవిడితో ఉంటే మనకు లాభం లేదనుకున్నగా వాళ్ళు అతను ముద్దు పెట్టుకుని తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. అంతే, ఆమె జీవితం అక్కడితో ఆగిపోయింది. ఆమె గురించి ఎవరు పట్టించుకోరు. ఆమె గురించి ఎప్పుడు ఎవరు పట్టించుకోరు. ఆమె గురించి చరిత్రలో ఆమె గురించి ఏమీ రాయబడలేదు. అదే రూత్ అయితే తన అత్తను హత్తుకొని, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎవరిని సేవిస్తావో నేను కూడా వాళ్ళని సేవిస్తానని చెప్పి తన అత్తగారి దేవుణ్ణి తన దేవుడిగా చేసుకొని, ఈ మాట మర్చిపోకూడదు మనం, తన అత్తగారి దేవుణ్ణి తన దేవుడిగా చేసుకొని, తన అత్తగారి జనాంగాన్ని తన జనాంగం అనుకుని తన సొంత జనాంగాన్ని విడిచిపెట్టి అత్తగారితో పాటుగా సొంత దేశానికి వచ్చింది. మోయాబుని విడిచిపెట్టి వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆమె పేరిట ఒక గ్రంథము రాయబడింది. ఆమె పేరిట ఒక గ్రంథము రాయబడమే కాదు, కానీ ఆమె గర్భముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో తన పేరు కూడా లిఖించబడే దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! ఒక అన్య స్త్రీ, ఒక విధవరాలుగా ఉన్న స్త్రీ, ఒక భర్తను పోగొట్టుకున్న స్త్రీ తన స్వజనాన్ని విడిచిపెట్టి, తన బంధువులు విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి జీవము గల దేవుని దగ్గరికి వస్తే ఆ జీవము గల దేవుడే ఆయన వంశములలో ఆమె గర్భముల నుండి రావడానికి ఇష్టపడ్డాడు. నువ్వు కూడా దేవుని దగ్గరికి వస్తే, నువ్వు కూడా సమర్పించుకుంటే దేవుడు నీకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు.
దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.